వైజాగ్ గురించి మీరు మాట్లాడారు కదా, వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. దాని మీద రకరకాల ఒపీనియన్స్ ఉన్నాయి. మీరు అమెరికాలో ఉన్నప్పుడే ఇది జరిగింది ఒప్పందం. అవును. అక్కడ ఏమనుకుంటున్నారు సార్? అమెరికాలో గూగుల్ కరెక్ట్ ప్లేస్ సెలెక్ట్ చేశారు సుందర్ పిచ్చయ్య గారు. సుందరమైనటువంటి ప్లేస్ని సెలెక్ట్ చేశారని అన్నారు. చాలా నేను 5 చోట్లకి తిరిగాను. కాంగ్రెస్ మెంబరు ఆయన కూడా అయ్యంగారే, ఈయన అయ్యంగారే, పిచ్చయ్య గారు కూడా అయ్యంగారే. అక్కడ ఎలక్ట్ అయినటువంటి కాంగ్రెస్ ఆయన పేరు కూడా ఏదో శశి ఏదో అంటారు, ఆయన సుబ్రహ్మణ్యాన్ని ఏదో పేరు అక్కడ అమెరికా అక్కడే పుట్టి పెరిగాడు ఆయన. కాంగ్రెస్ మెంబర్ ఆయన, ఎంపీ. మనకి ఎంపీ ఎలా ఉంటారు, హౌస్కి, సెనేట్ నాట్ సెనేటర్. ఓకే. అంచేత ఏంటంటే అది వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ సెలెక్ట్ చేయడం మంచి ఒపీనియన్ ఉద్దేశంతో ఉన్నారు. అమెరికన్స్ మంచి సెలక్షన్ బెస్ట్ సెలక్షన్ అన్న. ఎందుకంటే విశాఖపట్నం ఇంకా బెస్ట్ ప్లేస్ అండి. ఆయన నచ్చిన ప్లేసు. ఎందుకంటే అన్ని చోట్ల క్రౌడెడ్ అయిపోయింది, ఇంకా క్రౌడెడ్ కాలేదు. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ ఇంతకుముందు సత్యం రామలింగరాజు గారు అక్కడ పరిశ్రమ పెట్టారు కాబట్టి, అలాగే ఇప్పుడు వాళ్ళ మహేంద్ర టెక్ అక్కడ వాళ్ళు తీసుకుంది అక్కడ ఉంది కాబట్టి, అన్ని విధాలుగా అది మంచి ప్లేస్ కాబట్టి వచ్చిన తుఫాన్లు ఎక్కడ రాదండి, అన్ని చోట్ల వస్తాయి. భూకంపాలు ఎక్కడ అన్ని చోట్ల ప్రపంచం అంతటా వస్తున్నాయి. నేను ఉన్నప్పుడు న్యూయార్క్ కూడా అలర్ట్ చేశారు, రెడ్ అలర్ట్ చేశారు. అలాగే వాషింగ్టన్ చుట్టూ సముద్రం ఉంది. సముద్రం లేని ప్లేస్ లేదు సార్ అసలు ఎక్కడ కూడా. అంచేత ఏంటంటే ఇవన్నీ అట్లాంటా ఉన్నట్టు చోట కూడా సముద్రం ఉంది. అంచేత ఇది మనం దాన్ని చూడకూడదు. అంచేతను తప్పనిసరి మంచి బాగా ఫాస్ట్గా డెవలప్ అయ్యి ఇండియాలో ఏదైనా సిటీ ఉంటే మనకు విశాఖపట్నం అండి. వాళ్ళు ఎందుకంటే విశాఖపట్నాన్ని గుజరాత్ వాళ్ళు ఆక్రమించుకోకుండా చూడాల్సిన బాధ్యత మనకు ఉందండి. ఎందుకంటే ఇప్పటికే మనకి ఆ రేవు వెళ్ళిపోయింది. ఏది రాజుగారిది డివిఎస్ రాజు గారికి చేసినటువంటి వాటర్ ఇది ఇచ్చేసారు కదండి, అక్కడికే దిగుమతి అయ్యేది బొగ్గంతా అని. గంగవరం పోర్ట్. చేతను మళ్ళీ ఇప్పుడు అదానికి ఇందులో కూడా ఇచ్చారని, ఆయన షేర్ ఎక్కువ ఉందని, అంటే గ్రీన్ ఎనర్జీ అదింది. ఇలా మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి, ఈ మధ్య రీసెంట్ సినిమా వచ్చింది కదా, ఏంటంటే ఓజీ సినిమా అలాంటి వచ్చి హీరో వచ్చారు కాబట్టి, మన ఆయన అలాంటి వాడు ప్రొటెక్ట్ చేసేవాడు ఉన్నారు కాబట్టి, ఖరీదా ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కాబట్టి, టెక్నాలజీ తెలిసినటువంటి లోకేష్ లాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇవన్నీ తెలిసినటువంటి ఆల్ ఓవర్ అన్ని సబ్జెక్ట్స్ కమాండ్ ఉన్నటువంటి సీఎం గారు ఉన్నారు కాబట్టి, దాన్ని ప్రొటెక్ట్ చేయటంలో ఆయన 1000 కళ్ళతో చూసుకున్న వ్యక్తులు అందరూ వచ్చారు. అంటే మన డెకాయిడ్ స్టేట్ నుంచి ఇప్పుడు మంచి స్టేట్కి వచ్చాం, మంచి స్టేట్కి వస్తున్నాం అని ఆలోచన అక్కడ ప్రజల్లో కూడా కలిగిందండి. ఇదివరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఉంటే ఇవన్నీ రాలేదు, వెనక్కి వెళ్ళిపోయినాయి. అంచేత మంచి కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ఆలోచనతో వచ్చింది, కొత్త సాఫ్ట్వేర్ వస్తుంది, కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆర్కిటెక్ట్ డెవలప్ అయినటువంటి మన స్టూడెంట్స్ 3rd జనరేషన్. అమెరికాలో కూడా మన జనరేషన్స్ కూడా 2nd జనరేషన్ మన వాళ్ళే. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి వెళ్ళక్కర్లేదండి, మన పిల్లలు పెద్దవాళ్ళు మనకి అక్కడ వచ్చి పుట్టినటువంటి వాళ్ళు ఇండియన్స్, అలాగే ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పిల్లలంతా కూడా అది క్యాప్చర్ చేశారు. ఓకే. అంచేత మన వాళ్ళు తగ్గిపోతారు, ఇక్కడి నుంచి వెళ్ళి వాళ్ళు తగ్గిపోతారు. అక్కడ పిల్లలు ఎదిగిపోయారు అందరూ. అబౌట్ 20 years వచ్చిన వాళ్ళంతా కూడా ఇది ఇప్పుడంతా వాళ్ళు కూడా అమెరికన్స్ కూడా ఏంటంటే దీనికి వచ్చేసారు ఫీల్డ్కి. మనకు వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ బోర్న్ అమెరికన్స్ అయిపోయారు. అంచేత వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిందండి ఇప్పుడు. అంచేత తగ్గిపోతారు మనకి. అక్కడి నుంచి వచ్చి మన ఇక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి వాళ్ళన్నీ తగ్గిపోతారు, వెళ్ళేటువంటి వాళ్ళు కూడా తగ్గిపోతారు. ఇతర దేశాలకు మనకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఇతర దేశాలకు వెళ్ళటానికి. అలాగే కెనడాలో కూడా ప్రభుత్వం మారింది, కూడా మారిపోయాడు. ఇప్పుడు ట్రంప్ని అక్కడ డంప్ అంటున్నారండి. అటువంటి డంపులన్నీ కూడా ఇంకో 3-4 ఏళ్ళు ఉంటారు. ఆయనకి స్ట్రాంగ్ సపోర్టరే రిజైన్ చేశాడు, కొన్ని $millions ఇచ్చాడు ఆయన ఎలక్షన్కి, టెస్లా కంపెనీ అయినా. ఇది ఆల్సో ఇది నాట్ అన్ అమెరికన్, రష్యన్ అండి, ఆఫ్రికన్ రష్యన్. సెటిల్ అయిన తర్వాత గ్రేట్ ఇతను కూడా, ట్రంప్ కూడా జర్మన్ అతను కూడా, వాళ్ళు గ్రేట్ పేరెంట్స్ అంతా వచ్చారు. అసలు అమెరికన్స్ లేరండి, నేటివ్ అమెరికన్స్ లేరు. అంచేత ఏంటంటే అతను సెటిలర్సే, ఎవరు పొమ్మంటానికి అవకాశం లేదు అక్కడ అమెరికా నుంచి. ఏం చేతను మనం అక్కడ ఎవరు ఒక జోక్ వేశారు నేను వెళ్ళిన చోట, మనకి ఆంధ్రాకి డంప్ వచ్చాడు అనుకున్నాం అండి, మాకు ట్రంప్ వచ్చిన తర్వాత మా డంప్ అయిపోయింది అది. ఆంధ్రాకి అంటే ఇంతకు ముందు వచ్చి చీఫ్ మినిస్టర్ని, అక్కడ డంప్ అని వ్యాఖ్యానిస్తారు, అంటే డంప్ యార్డ్ అని. ఇప్పుడు అది ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది, ట్రంప్కి వెళ్ళిపోయింది. ఇవేమో మాట్లాడతాడు ఆయన, రోజుకు మాట్లాడతాడు. అది పట్టించుకోవట్లేదా ఇవన్నీ, అక్కడ వాళ్ళు పట్టించుకోవట్లేదా? ఆయన స్ట్రాంగ్ సంఘం సపోర్ట్. ఈ మధ్యన మీటింగ్లో కాల్ చేశారు ఎవరు, అక్కడ గన్ కల్చర్ ఉంది కాబట్టి ఎప్పుడు ఎవడు ఉంటాడో ఎవడు పోతాడో తెలియదండి. ఎంత గొప్ప కంట్రీ అంత డేంజరస్ కంట్రీ అండి అమెరికా. వెపన్తో బతుకుతున్నారు వాళ్ళు.
వెపన్స్ కనుక, లేకపోతే ఈవేళ ఇజ్రాయెల్ ఎప్పుడో హమాస్ అంతా విడిచి పారిపోదురు అంతా. ఇజ్రాయెల్కి ఎందుకు భయపడుతున్నారంటే అమెరికాని చూసి భయపడుతున్నారు. అమెరికాలో ఉన్నటువంటి వేళ ఫెడరల్ బ్యాంక్ చైర్మన్ కూడా ఇది ఇజ్రాయలీ. ఇంతకుముందు ఆ ఫెడరల్ బ్యాంక్ ఏదో వాల్ స్ట్రీట్ ఏదైతే ఉందో అమెరికన్ ఎకానమీ కంట్రోల్ చేస్తుంది అంతా ఆల్ ఇజ్రాయలీస్. హెన్రీ కిస్సింజర్ ఫస్ట్ మోస్ట్ పవర్ఫుల్ ఫారెన్ మినిస్టర్గా పనిచేసినట్టు, ఫారెన్ సెక్రటరీ అంటారు ఫారెన్ మినిస్టర్. ఇది ఇజ్రాయలీ. ఆల్ టాప్ మిలిటరీ ఆఫీషియల్స్ అంతా ఇజ్రాయలీస్. అంచేతను మీకు ఇజ్రాయెల్ ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడు పోదండి. మొన్న యుద్ధం పేరుతోటి ఇరాన్ నాశనం చేసేసారు, హిజ్బుల్లా నాశనం చేసేసారు లెబనాన్లో. అంచేతను ఇప్పుడు 50 ఏళ్ళ దాకా కోలుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు అక్కడ గాజా స్ట్రిప్లో బాగు చేయాలంటే ఎవరి తరం కాదండి, మొత్తం స్మాష్ అయిపోయింది. ఎవరిని ఇంచుమించుగా 1,00,000 పైన, అఫీషియల్గా అయితే 1,00,000, అఫీషియల్గా 70 ఏళ్ళు చెప్తున్నారు, అన్అఫీషియల్ అయితే more than 1 lakh పీపుల్ బాంబు రేసి చంపేశారు. నవంబర్ ఏదైతే డిసెంబర్ 23rd, 2023లో ఇజ్రాయెల్ మీద హమాస్ అటాక్ చేసి 1,200 మందిని ఓసకోసకు వచ్చి చంపేశారు. కాబట్టి గర్భిణీ స్త్రీలని అందరినీ కాళ్ళు చేతులు నరుక్కుని తీసుకుపోయి తల కూడా పట్టుకుపోయారు. కాబట్టి అది దాని హమాస్ మీద కక్ష తీసుకోవడానికి 1,00,000 మందిని చంపారు. ఇంకా చంపుతాను ఉన్నారు. నేను అగ్రిమెంట్ అయింది, ఈజిప్ట్లో అగ్రిమెంట్ అయింది, ట్రంప్ అగ్రిమెంట్ చేసి వచ్చాడు. ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదండి, నెతాన్యాహు వెళ్ళలేదు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ వెళ్ళలేదు. ప్రెసిడెంట్ చాలా గొప్పగానే పోయాడు, ఎందుకంటే ఆయుధాలు రావని. ప్రైమ్ మినిస్టర్ సైలెంట్ అయ్యాడు, ప్రెసిడెంట్ పోతాడు. అదే రాజకీయం అండి, అది స్ట్రాటజీ. అది అంచేతను అక్కడ అది అటువంటి దారుణం ఏంటంటే దృశ్యాలు. ఈ విచిత్రం ఏంటంటే అమెరికన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కూడా, ఈవెన్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, హార్వర్డ్ యూనివర్సిటీ, ఏమైతుంది ఆక్స్ఫర్డ్ కాదు, హార్వర్డ్ యూనివర్సిటీ, అందరూ కూడా స్టూడెంట్స్ అంతా హమాస్ని సపోర్ట్ చేస్తారు. మన ఇండియన్ స్టూడెంట్ అమ్మాయి లీడ్ చేస్తాను దీన్ని హార్వర్డ్ యూనివర్సిటీలో. అమ్మాయి మీద కేసు పెట్టారు. అవును, అమ్మాయి మీద కేసు పెట్టారు కూడా. అంచేతను ఇలాగా హమాస్కి సపోర్టు స్టూడెంట్స్ అంతా సపోర్ట్ చేస్తున్నారు. అంచేతను వియత్నాం వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు, వియత్నాం ఎలా చేశారో ఇవాళ కూడా స్టూడెంట్స్ ఎలా సపోర్ట్ చేస్తున్నారు. అయినా పట్టించుకోరు వాళ్ళు. ఫారెన్ పాలసీ, స్ట్రాంగ్ ఫారెన్ పాలసీ వాళ్ళకి. ఇంతకుముందు యాంటీ కమ్యూనిస్ట్, ఇప్పుడు యాంటీ ఇస్లాం. ఇప్పుడు అనేక ఆర్డినెన్స్ ఇచ్చారు కదా సార్ అమెరికాలో. ట్రంప్ ఆర్డినెన్స్లు దాదాపు కొన్ని 100 ఇచ్చేసాడు. అవన్నీ కూడా ఏది ఇంప్లిమెంట్ కావట్లేదు, అన్ని కోర్టులు స్టే ఇచ్చేస్తున్నాయి. అవునండి, ఎందుకంటే అవన్నీ మ్యాడ్ ఆర్డినెన్స్ అండి. ఒక జడ్జి కూడా యాక్ట్ చేయించాడు, ఇవన్నీ పిచ్చి ఆర్డినెన్సెస్ ఇవన్నీ. ఇలా ఇస్తే అమెరికా ఉండదు, డిస్టర్బ్ అయిపోతుంది, వీ నెవర్ గివ్ సచ్ టైప్ ఆర్డర్స్ అని ఆయన ఇవ్వటం, వీళ్ళు చేయటం, ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందండి ఇక్కడ. ఇచ్చినా కూడా అక్కడ ఏంటంటే రిజెక్ట్ చేస్తే మళ్ళీ ట్రంప్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్కి అంత పవర్స్ ఉన్నటువంటి ప్రెసిడెంట్ ప్రపంచంలో ఎవరు లేడు. ఏ దేశాన్ని నాశనం చేయొచ్చు, ఏ దేశాన్ని పునర్నిర్మాణం చేయొచ్చు. తన దేశాన్ని రక్షించుకోవడానికి కోసం ఏమైనా చేయడానికి అమెరికన్ ముందు నుంచి ప్రెసిడెంట్స్ అంటే వార్ లార్డ్స్ వచ్చారు. కాబట్టి అక్కడ ప్రెసిడెంట్స్ అంతా జార్జ్ వాషింగ్టన్ దగ్గర నుంచి ట్రంప్ వరకు అందరూ ఆల్ ప్రెసిడెంట్స్ ఆర్ ఫ్రమ్ ఇది జనరల్స్, మేజర్ జనరల్స్ చేసినటువంటి వాళ్ళు, ఆర్మీలో పనిచేసినటువంటి వాళ్ళు, ఆల్ అడ్వకేట్స్. ఒబామా వీళ్ళంతా అడ్వకేట్స్ అండి, బుష్ వాళ్ళంతా అడ్వకేట్, అదంటే ఏల్ యూనివర్సిటీలో చదివి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళంతా అక్కడ క్లింటన్ కూడా అడ్వకేటే, వైఫ్ కూడా అడ్వకేటే. అంచేత ఉంటే ఆర్మీ వాడు ఉంటాడు, లేకపోతే ఆర్మీ నుంచి లేకపోతే అడ్వకేట్స్ అదే లాయర్స్ ఉంటారు. అంచేత ఏంటంటే అమెరికన్ సిస్టమ్ ఇది డిఫరెంట్ సిస్టమ్ అండి. కానీ ట్రంప్ ఎదురు లాయర్ ఆర్ ఇది కాదు కదా, ఏం కాదండి, ఆయన బిజినెస్ మ్యాన్, ఆయన రియల్ ఎస్టేట్ వాడు, 3 పెళ్ళు 4 పెళ్ళు చేసుకున్నాడు ఆయన ఇప్పటికి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అందరూ బాగా వస్తాడు, ఎంతమంది భార్యలు ఉన్నా ఆడపిల్లల్ని, వాళ్ళకి సంబంధించినటువంటి ఎలా ఉంటుందంటే ఆడపిల్లలు కాదండి, ఆ ముందు భార్య పిల్లలు, ముందు మూడు పిల్లలు వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటారు. అమెరికాలో ఇదో కల్చర్ అండి. అంచేత ఇది డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ ట్రెడిషన్స్, డిఫరెంట్ సిస్టమ్స్ అక్కడ అడాప్ట్ అయి ఉన్నాయి. అలా మంచి ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి. ఒబామా కానీ క్లింటన్ కానీ వాళ్ళు అలా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు కాదు. కెనడా అంటే వాళ్ళ ఇప్పుడు తిరగొచ్చు అక్కడ, స్వేచ్ఛ. వైఫ్ కూడా ఏమందు, భార్య ఎంతమంది, కల్చర్ అక్కడ కల్చర్ ఈజ్ డిఫరెంట్ కల్చర్. అంచేత ఏంటంటే మంచి ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. బుష్ ఫ్యామిలీ ఉందనుకోండి, ఓన్లీ 1 వైఫ్ 1 హస్బెండ్. అలాగే 2-3 పెళ్లి. ఇప్పుడు బైడెన్ ఉన్నాడండి, ఆయన అంతే, ఒకటి తర్వాత రెండో భార్య పోతే పర్లేదు, చేసుకోలేదు కూడా ఆయన. ఇట్స్ ఏ గుడ్ ఫ్యామిలీ. కొంతమంది మంచివాళ్ళు వచ్చారు. ఇది రెండోసారి మూడోసారి రావటానికి అంటే ఆ ఫెయిల్యూర్స్. ఏదైతే ఇండియన్ ఆరిజిన్ ప్రెసిడెంట్ చేయటం, ఆడవాళ్ళకి ఇవ్వరండి అధికారం ఇవ్వటానికి ఒప్పుకోరు అమెరికన్స్.
ఎంత అడ్వాన్స్డ్ అయినా ఇద్దరు క్లింటన్ వైఫ్ను ఓడించారు, హిల్లరీ క్లింటన్ ఓడించారు, ఆవిడని ఓడించారు. కమలా హారిస్ మన ఇండియన్ ఆరిజిన్ ఆవిడ. అవును. అంచేత ఆవిడని ఓడించారు. ఆవిడ ఒరిజినల్గా వాడు కేరళ నుంచి వెళ్ళినట్టు ఓకే. వాళ్ళ ఫాదర్ అయ్యి ఐఏఎస్ అతను, గ్రాండ్ ఫాదర్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళినటువంటి వాడు. అంతే యాక్సెప్ట్ చేయరు. బైడెన్ సిక్ అయిపోయాడు, ఆయన క్యాన్సర్ వచ్చింది, అంచేత ఆవిడని సెలెక్ట్ చేయవలసి వచ్చింది రిజైన్ చేసి. ఇక్కడ ఇట్ ఇస్ డిఫరెంట్ కల్చర్ అండి. ఇప్పుడు ట్రంప్ చేసేదంతా డిస్ట్రక్షన్, నాట్ కన్స్ట్రక్షన్ అండి. సార్ మన వాళ్ళు అక్కడ వ్యాఖ్యానం ఏంటంటే ఇది, ఈవెన్ మీడియాలో కూడా మీడియా అంతా యాంటీ ఆయనకి. ఆయన చిత్రం ఏంటంటే ఏది యునైటెడ్ నేషన్స్ ఆయన మీద ఏదంటే ఇంపీచ్మెంట్ పెడదామని కొన్ని వర్గాలు అక్కడ తయారయ్యాయో, ఆ యునైటెడ్ నేషన్స్ ఎదురుగున్నాయని ఆయన ఓట్లు ఉంది. ఓకే. ట్రంప్ ఓట్లు అని. ఓకే. రియల్ ఎస్టేట్ వాడు ఎలా ఉంటుంది సార్ ఆలోచన? రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుంది? మంచివాళ్ళు ఉంటారా, చెడ్డవాళ్ళు ఉంటారా? ఇద్దరు ఉంటారు, అటు ఇటు ఉంటారు. బట్ ఎక్కువగా కొంచెం ర్యాష్ గా మనీ మైండెడ్ చేత ఏంటంటే ఆయన ఏంటంటే బొంబాయిలో కూడా కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాడు. అవును. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ఉంది. హైదరాబాద్ లో కూడా తీసుకున్నాడు. ట్రంప్ టవర్స్ అండి. ఇప్పుడు వాడితో పార్ట్నర్స్ ఎవరో ఉంటారు, వాడు షేర్ ఇచ్చేస్తారు, అంతే. వాడు రావక్కర్లేదండి, వాడు షేర్ వెళ్ళిపోతుంది. ఊరికే నేమ్ అనమాట పెట్టుకుంటే బ్రాండ్ వాల్యూ అంటారు సార్. మన బాటా కంపెనీలో నేను బాటా వాడిని, నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి బాటా వాడేవాడు, మా ఫాదర్ అప్పటి నుంచి కూడా. మా ఫాదర్ అయ్యేది ఇచ్చేవారు. నేను వెళ్ళి ఒకసారి 2-3 సార్లు ఏంటి ఎక్కడంటే, లేదు సార్ బయట ఆర్డర్ ఇస్తాం, ఇప్పుడు బాటా లేదు, పూర్వం బాటా కాదు ఇది, బయట నుంచి మా బ్రాండ్ వేసుకుని వస్తారు, మేము అమ్ముతాం.